14th వన్ క్వశ్చన్ ఏమంటాడు చూద్దాం ముందు. వాడు ఏమంటాడంటే లెట్ ఏబిసి బి ఏ ట్రయాంగిల్ సచ్ దట్ cot A plus cot B plus cot C ఈక్వల్ టు √3 అని చెప్పించాడు. దెన్ ప్రూవ్ దట్ ఏబిసి ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. ఏమా ఏబిసి అనే ట్రయాంగిల్ ఏంటంటే ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అట. దాని కండిషన్ ఏమి ఇచ్చాడంటే cot A plus cot B plus cot C ఈక్వల్ టు √3 అని ఇచ్చాడు. దెన్ ప్రూవ్ దట్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. ఏమంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం ఇంతకు ముందు ఉపయోగించిన ప్రూవ్ చేసిన కండిషన్ ఇక్కడ ఉపయోగించుకుంటాం అమ్మా. చూద్దాం ఒకసారి. ఇంకో విషయం, ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయాలంటే అసలు జనరల్ గా ఒక ట్రయాంగిల్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ అవ్వాలంటే కండిషన్ ఏంటండి? All angles must be equal to 60 degrees. వెరీ గుడ్. ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అవ్వాలి. ఆ యాంగిల్ ఒకటి ఈచ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 60 degrees అవ్వాలి. లేదా ఇంకెలా చెప్పచ్చు? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ All sides must be equal. అయితే ఇక్కడ యాంగిల్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి 3 యాంగిల్స్ కూడా ఈక్వల్ అయితే మనం ఈక్విలేటర్ ట్రయాంగిల్ అని చెప్తాం. మరి ఇప్పుడు 3 యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలంటే వాడు ఇచ్చిన కండిషన్ ఎందులో ఉంది? కాట్ లో ఉందండి. అవును సార్, కాట్ లో ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే నేను ఏం ప్రూవ్ చేయాలి? అక్కడ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని ప్రూవ్ చేయడం అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి అని ప్రూవ్ చేయాలి. అవునా? అవును సార్. దానికోసం నేను ఏం చేస్తానంటే cot A మైనస్ cot B హోల్ స్క్వేర్ చేసి అది ఈక్వల్ టు 0 అని చూపిస్తాను నేను. మీకు అర్థమవుతుందండి? cot A మైనస్ cot B హోల్ స్క్వేర్ చేసి ఇది 0 అని చూపిస్తాను నేను. ఎప్పుడైతే స్క్వేర్ వాల్యూ 0 అయిందో cot A మైనస్ cot B కూడా 0 అవుతుందా లేదా? అవుతుంది సార్. ఎప్పుడైతే cot A మైనస్ cot B 0 అయిందో cot A ఈక్వల్ టు cot B అంటాను నేను. అలాగే cot B మైనస్ cot C ఈక్వల్ టు 0 అని చూపించి cot B ఈక్వల్ టు cot C అంటాను నేను. అలాగే cot C మైనస్ cot A ఈక్వల్ టు 0 అని చూపించి cot A ఈక్వల్ టు cot C అంటాను నేను. అప్పుడు ఈ 3 స్టెప్స్ నుంచి మనం ఏం చెప్పచ్చు అంటే cot A ఈక్వల్ టు cot B ఈక్వల్ టు cot C అని చెప్పచ్చు. కాట్ క్యాన్సిల్ చేస్తే A ఈక్వల్ టు B ఈక్వల్ టు C అవుతుందిగా. అర్థమైందా? అయితే మరి ఒక్కొక్కటి ఇలా తీసుకుని చెప్పడం కొద్దిగా ఎక్కువ టైంతో కూడుకున్న పని కాబట్టి అంత తీసుకోక్కర్లేకుండా మనం ఏం చేస్తామంటే సిగ్మా నోటేషన్ తీసుకుంటాం. సిగ్మా cot A మైనస్ cot B హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇది 0 అని చెప్తాను నేను. ఎప్పుడైతే సిగ్మా నోటేషన్ 0 అని చెప్పానో అప్పుడు మనకి ఏమవుతుంది? cot A మైనస్ cot B హోల్ స్క్వేర్ ప్లస్ cot B మైనస్ cot C హోల్ స్క్వేర్ ప్లస్ cot C మైనస్ cot A హోల్ స్క్వేర్ 0 అవుతుందా? 0 అవుతుందా? అవును సార్. మరి ఇప్పుడు సమ్ ఆఫ్ 3 టర్మ్స్ 0 అయిందంటే ఈచ్ టర్మ్ 0 అవ్వాలా లేదా? ఇక్కడ ఎందుకంటే పైన స్క్వేర్ ఉంది కాబట్టి పాజిటివ్ వాల్యూస్ సమ్ చేస్తే 0 అవుతుందంటే ఖచ్చితంగా 0 అయితేనే అవుతుంది. కాబట్టి ఈచ్ టర్మ్ ఈక్వల్ టు 0 చేస్తే నాకు అప్పుడు cot A ఈక్వల్ టు cot B అని వస్తుంది, cot B ఈక్వల్ టు cot C అని వస్తుంది, cot C ఈక్వల్ టు cot A అని వస్తుంది. అర్థమైందే? మనం చేసే ప్రాసెస్ అది చూడండి. ఫోర్టీన్త్ క్వశ్చన్ అన్న సొల్యూషన్. లెట్ ఏబిసి బి ఏ ట్రయాంగిల్ అంటాను. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ అవుతుంది? 180. అయితే ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే వి నో దట్ మనం లాస్ట్ క్లాస్ లో ప్రూవ్ చేస్తాం. వి నో దట్ ఇది కూడా వద్దు, వి నో దట్ కూడా వద్దు, మనం పని చేద్దాం. ఇది కూడా అక్కర్లేకుండా కన్సిడర్ ఇప్పుడు నేను ప్రూవ్ చేద్దాం ఇది కదా అనుకున్నాను నేను కాబట్టి అది తీసుకుంటాను నేను. కన్సిడర్ అని చెప్పి cot A మైనస్ cot B హోల్ స్క్వేర్ తీసుకుంటాను. చూడండి సిగ్మా నోటేషన్ కూడా ఒక్క నిమిషం. సిగ్మా cot A మైనస్ cot B హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇప్పుడు దీన్ని ఎక్స్పెండ్ చేయండి. A మైనస్ B హోల్ స్క్వేర్ ఎక్స్పెండ్ చేస్తే ఏమని వస్తుంది? ఫార్ములా ఏమొస్తుంది? A మైనస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ 2AB. అంటే ఇప్పుడు cot స్క్వేర్ A ప్లస్ cot స్క్వేర్ B మైనస్ 2 cot A cot B వస్తుందండి. 2 cot A cot B సార్. ఇప్పుడు మీరు ఇక్కడ ఇలా రాసిన తర్వాత మొత్తం అంతటికి బ్రాకెట్ పెడితేనే సిగ్మా అన్నిటికీ అప్లై అవుతుంది. మీరు బ్రాకెట్ పెట్టకుండా వదిలేశారు అనుకోండి కేవలం అర్థమైందా?
అది విషయం. తర్వాత సిగ్మా ఈక్వల్ టు ఇది మనం ఎక్స్పాండ్ చేసేచ్చు కదా. ఈ ఎక్స్పాన్షన్ ఎక్స్పాండ్ చేసాం అనుకోండి, ముందు ఏబి వచ్చింది, తర్వాత ఏమొస్తుంది బీసీ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది సిఏ వస్తుంది. అవునా? ఇది ఎక్స్పాండ్ చేస్తే నాకు ఏమని వస్తుందంటే ఇక్కడ, లేదంటే ఇంకోలా కూడా చేయొచ్చు మనం. కాట్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ బి అంటే చూడడానికి ఏ ఫామ్ లో ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉందా? బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మనం ఎలా రాయొచ్చు? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab అని రాయొచ్చే. రాయొచ్చు. అర్థమైందా మీకు? అర్థమైంది. అలా రాసుకున్నారు అనుకోండి, ఒకవేళ సిగ్మా కాట్ ఏ ప్లస్ కాట్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ 2 కాట్ ఏ కాట్ బి అని వస్తుంది కదా, మళ్ళీ ఇక్కడ మైనస్ 2 కాట్ ఏ కాట్ బి ఇంకోటి ఉంది కదా, కాబట్టి మైనస్ 4 కాట్ ఏ కాట్ బి అవుతుంది. రాయొచ్చే? మీకు అర్థమవుతుందా? ఫార్ములా బ్రాకెట్ లో చిన్న బ్రాకెట్ లో పెట్టి రాయండి సార్. ఫార్ములా విషయం ఇది కూడా రాయక్కర్ లేకుండా మనం కాట్ ఏ మైనస్ కాట్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab కదా, కాబట్టి దాన్ని బట్టి కూడా రాసేచ్చు. అలా రాసింది సార్. 4 కాట్ ఏ కాట్ బి. ఇక్కడ మనం అప్లై చేసిన ఫార్ములా ఏంటంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అవుతుంది. ఈ ఫార్ములా అప్లై చేశానండి అక్కడ. ఇంక ఈ స్టెప్ కూడా వద్దు, ఇది అవసరం లేదు, తగ్గించేసాం. దీని తర్వాత ఈక్వల్ టు ఇది రాసేసుకోండి. ఇప్పుడు ఈసారి ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేస్తే ముందు ఏబి వచ్చింది, తర్వాత బీసీ వస్తుంది, తర్వాత సిఏ వస్తుంది. కాబట్టి ఇది ఏమని వస్తుందంటే ఇంకో విషయం, ఇలా రాయడం వల్ల కొద్దిగా ఇబ్బంది ఏంటంటే మళ్ళీ డబల్ పని అయిపోతుందమ్మా. ఇలా కూడా వద్దు, ఇదే బెస్ట్. ఎందుకంటే ఇంకా సమ్ము ప్రాసెస్ పెద్ద అయిపోతుంది. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటంటే వాడు ఇచ్చింది కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి ఇచ్చాడు, నాకు సబ్స్టిట్యూట్ చేయడానికి నాకు కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సిఏ కావాలి. కాబట్టి ఇలా వద్దు, ఇలా వద్దు, ఇంకోలా రాదు, ఇలా వద్దు. ఇది కూడా తీసుకోండి, చెప్తాను. కన్సిడర్ పెద్ద అవుతుంది సమ్, అది అలా అయిపోయింది. సిగ్మా కాస్ ఏ మైనస్ కాస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, దీని మళ్ళీ మనం సిగ్మా ఇంతకు ముందు రాసినట్టే కాట్ స్క్వేర్ ఏ కాట్ ఏ కాట్ సార్ లెఫ్ట్ లో సార్ ఈక్వల్స్ టు కాట్ కదా సార్. అంతేనా? 2 కాట్ ఏ కాట్ బి. వెరీ గుడ్. ఇప్పుడు ఇది ఎక్స్పాండ్ చేసేయండి. ఎక్స్పాండ్ చేయడమే మంచిది, ఇంకా అంతకన్నా వేరే చేస్తే పెద్ద అవుతుంది సమాధి. ఇప్పుడు ఇది ఎక్స్పాండ్ చేస్తే కాట్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ బి మైనస్ 2 కాట్ ఏ కాట్ బి. నెక్స్ట్ ఏమొస్తుంది టర్మ్? బీసీఏనా? కాట్ స్క్వేర్ బి ప్లస్ కాట్ స్క్వేర్ సి మైనస్ 2 కాట్ బి కాట్ సి మైనస్ 2 కాట్ బి. తర్వాత ఏమొస్తుంది? సిఏ. సిఏ అంటే ప్లస్ కాట్ స్క్వేర్ సి ప్లస్ కాట్ స్క్వేర్ ఏ మైనస్ 2 కాట్ సి కాట్ ఏ సార్. 2 కాట్ సి కాట్ ఏ. ఇప్పుడు ఒకసారి చూడండి, కాట్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అంటే 2 కాట్ స్క్వేర్ ఏ అవుతుంది. అలాగే కాట్ స్క్వేర్ బి ప్లస్ కాట్ స్క్వేర్ బి అంటే 2 కాట్ స్క్వేర్ బి అవుతుంది. కాట్ స్క్వేర్ సి ప్లస్ కాట్ స్క్వేర్ సి అంటే 2 కాట్ స్క్వేర్ బి అవుతుంది. 2 కామన్ తీసేస్తే కాట్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ బి ప్లస్ కాట్ స్క్వేర్ సి. మిగిలిన వాటిలో -2 కామన్ తీయండి. -2 కామన్ తీస్తే మనకి ఏమవుతుంది? 2 కాట్ ఏ కాట్ బి ప్లస్ -2 ప్లస్ కాట్ బి కాట్ సి ప్లస్ కాట్ సి కాట్ బి కాట్ సి ప్లస్ కాట్ సి కాట్ ఏ. కాట్ సి కాట్ ఏ. ఏమండి ఇప్పుడు ఇది చూడగానే ఇది ఏ ఫామ్ లో ఉంది సార్? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. అవునా? కాబట్టి ఫార్ములా ఏమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు a plus b plus c whole square minus 2 into ab plus bc plus ca. వెరీ గుడ్. ఆ ఫార్ములా అప్లై చేయాలి. అయితే మనకు తెలిసిన విషయం ఏంటి? వి నో దట్ కాట్ ఏ కాట్ బి ప్లస్ కాట్ బి కాట్ సి ప్లస్ కాట్ సి కాట్ ఏ అంటే సిగ్మా కాట్ ఏ కాట్ బి అని రాసుకోవచ్చా? yes sir రాసుకోవచ్చు. కాట్ బి రాయాలి సార్ సిగ్మా. వి నో దట్
cot A cot B కింద రాస్తారు సార్. సిగ్మా కాట్ ఏ కాట్ బి ఈక్వల్ టు వాల్యూ ఎంత నేను ప్రూవ్ చేశాం కదండి కాట్ ఏ కాట్ బి ప్లస్ కాట్ బి కాట్ సి ప్లస్ కాట్ సి అంటే 1 1 sir 1 sir. Yes sir. కాబట్టి చూడండి అక్కడ ఒకసారి ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ లో ఆన్సర్ రాసేటప్పుడు గివెన్ వాడు ఇచ్చింది ఇంకో విషయం ఇచ్చాడు ఏమి ఇచ్చాడు కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి ఈక్వల్ టు √3 ఇచ్చాడా ఇచ్చాడు sir. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బిసి ప్లస్ ఏ అంతేనా Yes sir అంతే సార్. Yes sir. ఈ పక్క పోయి సిఏ నెక్స్ట్ ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తాం ఇది అప్లై చేస్తే ఇక్కడ మనకి ఏమని వస్తుంది 2 ఇంటూ కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2 into కాట్ ఏ కాట్ బి ప్లస్ cot B cot C కాట్ బి కాట్ సి ప్లస్ cot C cot D. కాట్ సి కాట్ ఏ అంతేనా Yes sir అంతే సార్. Yes sir. అలాగే మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 2 ఇంటూ 1 Yes అర్థమైందా నెక్స్ట్ Yes sir దట్ అర్థమైంది. ఈక్వల్ టు Yes sir. ఇది ఇక్కడ చూడండి ఒకసారి 2 ఇంటూ ఇది రాసేసుకోండి 2 ఇంటూ Cot. పని చేయండి అయితే 2 ఇంటూ Two. దీని బదులు ఏం రాసుకోవచ్చు మనం √3 రాసుకోవచ్చా Yes sir whole square. మైనస్ Right. 2 ఇంటూ Sir √3 ఎలా రాసుకోవాలి sir ఇది? √3 ఇదిగో వాడు ఇచ్చాడుగా ఓకే sir. Yes sir. Yes sir. -2 సార్ మళ్ళీ -2 సార్. మైనస్ 2 ఇంటూ ఈ ఎంత వాల్యూ మొత్తం బదులు ఏం రాసుకోవచ్చు మనం 1 రాసుకోవచ్చుగా 1 రాసుకోవాలి sir. sir. Yes sir. -2 సార్. -2 sir. దట్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇది ఏమవుతుంది స్క్వేర్ రూట్ 3 క్యాన్సిల్ sir, అయిపోతే 3 మైనస్ 2 3 - 2 into -2 sir. -2 sir. 3 మైనస్ 2 అంటే 1 1 ఇంటూ 2 One, అంటే 2 మైనస్ 2 2 - ఈక్వల్ టు 2 0 Yes sir sir. అంతే సార్. ఇప్పుడు 0 అయింది దేని వాల్యూ ఇది దీని వాల్యూ చూడండి సిగ్మా cot C cot. కాట్ ఏ మైనస్ కాట్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అయింది మీరు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను చూడండి ఇప్పుడు దీని వాల్యూ 0 అయిందంటే దాని అర్థం ఏంటి ఈ కాట్ ఏ మైనస్ కాట్ బి హోల్ స్క్వేర్ ప్లస్ కాట్ బి మైనస్ కాట్ సి హోల్ స్క్వేర్ ప్లస్ కాట్ సి మైనస్ కాట్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అయినట్టే కదా Yes sir అంతే sir. అంటే అప్పుడు స్క్వేర్ టర్మ్స్ సమ్ 0 అయిందంటే ఖచ్చితంగా ఈచ్ టర్మ్ 0 అవ్వాలా లేదా అవును సార్. Yes sir. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే కాట్ ఏ మైనస్ కాట్ బి ఈక్వల్ టు 0 అండ్ కాట్ బి మైనస్ కాట్ సి ఈక్వల్ టు 0 అండ్ కాట్ సి మైనస్ కాట్ ఏ ఈక్వల్ టు 0 కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు దేర్ ఫోర్ కాట్ ఏ ఈక్వల్ టు కాట్ బి అండ్ కాట్ బి ఈక్వల్ టు కాట్ సి అండ్ కాట్ సి ఈక్వల్ టు కాట్ ఏ కాబట్టి దీన్ని మూడింటిని బట్టి ఏం చెప్పొచ్చు మనం కాట్ ఏ ఈక్వల్ కాట్ బి ఈక్వల్ కాట్ సి అని రాయొచ్చు కదా Yes sir. Right sir. Right sir. ఒక నిమిషం therefore cot A equal to cot B equal to cot C since వాడు ఇచ్చింది ఏంటి cot A plus cot cot B B plus plus cot C equals to cot C equal to 3 అని ఇచ్చాడు √3 అని ఇచ్చాడు అంటే ఇప్పుడు cot B బదులు cot C బదులు కూడా cot A రాసేయండి cot A plus cot A plus cot A equal to cot A equals to √3 అంటే 3 cot A equal to √3. √3 ఈ 3 ఈ Cot A √3 ఇందులో equals to √3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది cot A ఈక్వల్ టు 1/√3 ఈ 1/√3 ని మనం cot ఎలా రాసుకోవచ్చు cot 60 అనే yes sir. Yes sir. Cot 60. ఏమా A equal to 60 sir. ఇక్కడ cot A ఈక్వల్ టు cot B ఈక్వల్ టు cot C అయిందంటే దాని అర్థం A ఈక్వల్ A టు B equals ఈక్వల్ to టు B equals to C. అంతే sir. Yes sir. So A equals to B equals to B equals to 60 degrees. ఇక్కడే చెప్పేసి మనం చెప్పాలంటే అవును సార్. therefore A equal to B equal to C equal to 60 degrees Yes, sir. therefore triangle ABC is Equilateral triangle. an equilateral triangle Yes sir.
అర్థమైందమ్మా? Yes, sir. అర్థమైంది sir. అదే ఇదే క్వశ్చన్ ని ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ లో ఎలా రాస్తారంటే, ఈ √3 ఉంది కదా, ఈ √3ని ఏం చేస్తారంటే 3/√3 అని రాసి, మళ్ళీ ఆ 3/√3ని ఎలా రాస్తారంటే 1/√3 + 1/√3 + 1/√3 అని రాసి, అప్పుడు ఏం చేస్తారంటే cot A = 1/3, cot B = 1/3, cot C = 1/3 అని రాసి, అప్పుడు 60 degrees అని రాసేస్తారు. అర్థమైందా? Yes, sir. అది ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్. Yes, sir. ఇదమ్మా విషయం. తర్వాత క్వశ్చన్ చూడండి, 15th క్వశ్చన్. Yes, sir. వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? సపోజ్ x = tan A అట, y = tan B అట, z = tan C అట. సపోజ్ నన్ ఆఫ్ a, b, c, a - b, b - c, c - a ఈజ్ అన్ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 5/2 అన్నాడు. 5/2 యొక్క మల్టిపుల్ కాదట. దెన్ ప్రూవ్ దట్ సిగ్మా x - y/1 + xy = π × x - y/1 + xy. సిగ్మా అంటే సమ్మేషన్ అని, పై అంటే మల్టిప్లికేషన్ అని చెప్పానుగా మీకు. Yes, sir. చెప్పావా? సిగ్మా సమ్మేషన్ అని వచ్చారు పై చెప్తే. చెప్పావా? పై చెప్పలేదా? గొప్పోడులే. tan A + b ఫార్ములా చెప్పినప్పుడు ఏం చెప్పాం? Yes, sir. చెప్పారు సార్. tan A + b దేవకుమార్, tan A + b ఫార్ములా చెప్పాము ఒకసారి సిగ్మా నోటేషన్ లో బాబు. సిగ్మా నోటేషన్ లోనే సార్. సరే, 15th క్వశ్చన్ చూడండి. వాడు ఇచ్చింది రాద్దాం ముందు. గివెన్ x = tan A, y = tan B, z = tan C. ఏమండి? తర్వాత వాడు ప్రూవ్ చేయమన్నది ఏంటో చూద్దాం. సిగ్మా x - y/1 + xy అన్నాడు కాబట్టి చూద్దాం. నౌ సిగ్మా x - y/1 + xy = ఏమని వస్తుందండి చూడండి. సిగ్మా x అంటే tan A - tan B / 1 + tan A tan B అని రాయించండి. Yes, sir. ఇప్పుడు అంటే ఏం రాయొచ్చు మనం? సిగ్మా tan A + b అని రాసుకోవచ్చా? Yes, sir. A + b. Yes. A - b, sir. A - b. A - b, sir. ఇప్పుడు ఈసారి ప్రోడక్ట్ తీసుకోండి. సిగ్మా tan A - b అని వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇది ప్రూవ్ చేయాలంటే వాడు ఇచ్చినట్టే మనం ఇది ప్రూవ్ చేయాలంటే వాడు ఇచ్చినట్టే మనం చేయాలమ్మా. ఎందుకంటే అక్కడ వాడు చూడండి, సపోజ్ నన్ ఆఫ్ a, b, c, a - b, b - c, c - a ఈజ్ an ఆడ్ మల్టిపుల్ ఆఫ్ 5/2 అని ఇచ్చాడు. అసలు ఆ యాంగిల్ ఎందుకు ఇచ్చినట్టు? a - b, b - c, c - a అవి ఉపయోగించుకోమనే కదా దాని అర్థం. అర్థమైందే? Yes, sir. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు వాడు తీసుకున్నట్టే తీసుకుంటున్నాను నేను, చూడండి ఒకసారి. లెట్ p = a - b అని తీసుకోండి, q = b - c అని తీసుకోండి, r = c - a అని తీసుకోండి. ఏమండి? అప్పుడు ఏమవుతుంది? p + q + r చేస్తే మీకు ఏమవుతుంది? ఇక్కడ a - b, b - c, c - a యాడ్ చేస్తే 0 అవుతుంది కదా. Yes, sir. దీని నుండి p + q = -r అని వస్తుంది. అప్లై tan Yes, ఆన్ బోత్ సైడ్స్ sir. చేశారు అనుకోండి. tan p + q ఏమని వస్తుంది? tan p + q tan of -r అని వస్తుంది. tan of minus. అంటే -tan r వస్తుంది. Tan r. ఇటు tan A + b. ఇటువైపు ఏమో tan A + b ఫార్ములా అప్లై చేయండి. అంటే tan p Tan + p tan q plus tan q by 1 minus tan p tan q. tan p + tan q by 1 1 - minus tan p tan p tan q ఈక్వల్ టు minus tan r. -tan r అని వస్తుంది.
ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే tan p ప్లస్ tan q ఈక్వల్ టు minus డైరెక్ట్ tan r. చేసినా లేకపోతే ఇంకేం రాయనా? డైరెక్ట్ చేసాను సార్. చేసింది సార్. మైనస్ tan r ఇంటూ 1 మైనస్ tan r మైనస్ tan r ప్లస్ మైనస్ tan r tan ప్లస్ p tan q tan p tan q tan r. ఇప్పుడు మైనస్ tan r రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పంపించండి. Yes sir. అంటే tan p plus tan q plus tan r is equal to tan p tan q tan r. tan q tan r. ఇప్పుడు దీన్ని మనం సిగ్మా tan p అని రాయొచ్చా? Yes sir. Yes sir, right sir. pi tan tan q అని రాయొచ్చా? పై tan p అని రాయొచ్చా? yes sir. పై tan p అని రాయొచ్చా? yes sir, right. Yes sir. ఇక పై అంటే ప్రోడక్ట్ అని చెప్పాను కదా. అవును సార్. కాబట్టి Yes ఇక్కడ sir. సిగ్మా tan p అంటే tan a మైనస్ b రాయొచ్చా? b అంటే a మైనస్ b అనుకున్నాం కదా. Yes sir. yes sir. పై tan a మైనస్ b అవుతుందా? Yes sir అవుతుంది sir. ఇప్పుడు ఇది సిగ్మా tan a మైనస్ b అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ? tan a మైనస్ b అంటే 1x మైనస్ 1 బై 1 ప్లస్ xy కదా. Yes yes sir. sir, అంతే సార్. కాబట్టి సిగ్మా x మైనస్ y బై 1 ప్లస్ xy ఈక్వల్ టు ఇక్కడ సిగ్మా నోటేషన్ తీసేయండి చెప్తాను. yes sir. ఇప్పుడు tan a మైనస్ b అంటే ఇది వచ్చింది, అంటే ఇక్కడ కూడా tan a మైనస్ b అంటే ఇది రాసేసుకోవచ్చుగా. Yes sir. Yes sir, రాసేసుకోవచ్చు. Minus y by 1 plus. minus y by 1 plus x. అర్థమైందా ఇది? yes sir, అర్థమైంది. Yes sir. అంతే. Yes sir. ఇలాంటి సంస్కరణ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఆడు యాంగిల్ ఎందుకు ఇచ్చాడో అది అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా అది గుర్తుంటుంది. yes sir. తర్వాత మనకి పేజ్ నెంబర్ 257లో మాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ మీకు చెప్పేశాను కదా, నేను ఎగ్జాంపుల్ లో చెప్పాను, గుర్తుందా? చెప్పారు సార్ మాక్సిమం. Yes sir, అయిపోయింది సార్. అవి 2 మార్క్స్కి ఇంపార్టెంట్. సరే, దీంతో ఈ ఎక్సైజ్ అయ్యింది. నెక్స్ట్ ఏంటంటే మనం మల్టిపుల్స్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ చూద్దామండి. ఏమండి చూడండి. yes sir. ఓకే సార్. మన సైడ్ హెడింగ్ మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్. sir. ఏమా sir. ఎస్ సార్. చూడండి, మల్టిపుల్ యాంగిల్స్ అంటే ఏంటంటే ఒక యాంగిల్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో తేటా అనే యాంగిల్ తీసుకున్నాను నేను. ఓ తేటా అనే యాంగిల్ ఏదో తీసుకున్నాను నేను. దీని యొక్క ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఉంటాయి కదా. ఇంటిగ్రల్ మల్టిపుల్స్ అంటే 2 θ 3 θ 4 θ 5 θ ఇవన్నీ కూడా ఇంటిగ్రల్ మల్టిపుల్సే. అర్థమైందా తేటాకి? yes sir. అర్థమవుతుందమ్మా? ఈ Yes, sir. ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం మల్టిపుల్ యాంగిల్స్ అంటాం ఆఫ్ థీటా అని. yes sir. అదే మనకి సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అంటే మనకి ఇక్కడ ఇంటీజర్స్ తో మల్టిప్లై చేసాం థీటాని. ఇప్పుడు మనం ఏంటంటే ఫ్రాక్షన్స్ తో మల్టిప్లై చేస్తాం. అంటే θ/2 θ/3 θ/4 అండ్ సో ఆన్. వీటిని సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అంటాం. అర్థమైందమ్మా? yes sir. yes sir. అదే మనం ఇంటీజర్స్ తో మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూస్ నేమో మల్టిపుల్ యాంగిల్స్ అంటాం. అదే ఫ్రాక్షన్స్ తో మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూస్ నేమో సబ్ మల్టిపుల్ sub multiple angle. కాబట్టి చూడండి, if A is any angle, if A is an angle, if A is an angle, then its integral multiples, its integral multiples ఇంటిగ్రల్ మల్టిపుల్స్ అంటే ఏమొస్తాయండి? 2a, 3a, 4a అండ్ సో ఆన్. వీటిని ఏమంటాం అంటే మనం ఆర్ కాల్డ్ మల్టిపుల్ యాంగిల్స్ ఆఫ్ ఏ. మల్టిపుల్ యాంగిల్స్ ఆఫ్ ఏ. ఏమండి? అలాగే వీటి యొక్క ఫ్రాక్షన్స్ తీసుకుంటే అండ్
the multiples of A by fractions like 1/2, 1/3 and so on are called Submultiply. ఏమంటాం మనం సబ్మల్టిపుల్ యాంగిల్స్ ఆఫ్ A. Submultiply angles of A. That is A/2, A/3, A/4, and so on are called submultiple angles of A. Yes, sir. ఇదమ్మా విషయం. ఇప్పుడు దీనికి సంబంధించి బాక్స్ వేస్తానమ్మా, చూడండి. Yes, sir. మల్టిపుల్ యాంగిల్స్. నెక్స్ట్ submultiple angles. ఏమా చూడండి. ఫస్ట్ వన్ ఏంటి? Sin 2A. Sin 2A, sir. 2 sin A cos A. 2 sin A cos A. 2 tan A by 1 plus tan square A. 2 tan A by 1 tan A by 1 plus plus tan square A. ఇప్పుడు దీని సబ్మల్టిపుల్ యాంగిల్ ఏమవుతుంది? ఒకసారి రాసేద్దాం లేకపోతే అన్ని. Yes, sir. రెండోది Cos 2A, sir. Cos square A Is equals to cos square A minus sin square A, sir. square A. 1 minus 2 sin 1 square A. minus 2 sin square A, sir. 2 cos square A minus 1, sir. 2 cos square A minus 1 minus 1 minus tan square A by 1 plus tan square A, sir. తర్వాత Tan Tan 2A, sir. 2 tan A by 1 minus tan 1 square minus A. tan square A. tan square A, sir. 2A equal to 2 tan A by 1 minus minus tan tan square square A. Cot 2A, cot square A Cos minus 2A, sir. Cot square A minus 1 by 2 cot. Cos square A minus 1 by 2 cot. వెరీ గుడ్. cot square A minus 1 by 2 cot A. sin 3A. 3 sin A. Tan 2 3, sir. 3 tan A minus tan Sin cube 3A, by sir. 1 Sin minus cube A. tan square A. sin A minus 3 sin A minus 4 cube. 4 sin cube 4 sin cube A, sir. పరేక్ ఏదో తప్పు చెప్పాడు. 6th one. Sir, Net one tan to late. Cos 3A, sir. 4 cot 4 cos cube A minus 3 Cos cos A minus 3 cos A. tan 3A. tan 3A, sir. Tan 3A is equal 3 to tan 3 A minus tan cube A by 1 minus tan square A, sir. ఎవరన్నా చూసి చెప్తున్నారండి ఇది? లేదు సార్, చూడకుండా చెప్తుంది సార్. Cot Cot A. 2 Cot 3 A, 3 cot A minus cot cube A by Cot A 1 minus minus cot 3 cube by cot 1 square A, minus sir. 3 cot square A. ఇంకో విషయం మనకి ఇక్కడ ఇంతకు ముందు మనం కాంపౌండ్ యాంగిల్స్ చెప్పినప్పుడు tan A plus B plus C tan cot A plus B plus C చెప్పాను కదమ్మా అది. అవును సార్. చెప్పానా? ఎస్ సార్, చెప్పారు సార్. చెప్పారు సార్, ఇప్పుడు చూడండి సబ్మల్టిపుల్ యాంగిల్స్ లో ఇక్కడ A ప్లస్ లో A/2 రాస్తే sin A ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? Sin is equals to 2 sin A by 2 cos A by 2. 2 sin A by 2 cos A by 2 2 tan A by 2 by 1 plus tan. అంతే, 1 plus tan square A/2. తర్వాత రెండోది
cos Cos A A is equals to cos square A by 2 minus sin square A by 2 equals to 1 minus 2 sin square A by 2, 2 cos square A by 2 minus 1, 1 minus tan square A by 2 by 1 plus tan square A by 2, sir. Very good. 2 sin square A by 2. 2 cos square A by 2 minus 1. 1 minus tan square A by 2 by By 1 plus tan square A by 2. 1 plus tan square A by 2. Sure. Next, third one. Third one. Tan A equal to Tan A is equals to 2 tan A by 2 by 1 minus tan square A tan by 2. square A by 2. అవునా? Yes, sir. అంతే సార్. Fourth. Next. Cot A is equals to cot square A by 2 minus 1 by 2 cot A by 2, sir. Cot square A by 2 minus 1 by 2 cot A by 2. తర్వాత Sin A. sin A equal to 3 sin A by A by 3 3 minus minus 4 sin A by cube A by 3. అప్పుడే నీరసం వచ్చిందా మీకు? మిగిలిన మాట్లాడలేదు. Cos A is equals to 4 cos cube A by 4 3 minus cos 3 A cos A by by 3, sir. 3. cos A by 3. Tan A is equals to 3 tan A by 3 tan A by 3 minus minus tan tan cube cube A A by 3 by 1 3 tan minus square A by 3, 3 sir. tan square A by 3. ఏమండి? నెక్స్ట్ Cot A is equals to 3 cot A by 2 minus A by 2. A by 3, sir. 3 cot A by 3 minus cot cube A by 3 by 1 minus cot 3 cot tan cube A by 3 cot cube A by 3 Can Cot చెప్పేస్తాను cube cot sir, cot sir. by 1 minus 3 cot square A by 3. మీరు అందరూ చెప్తున్నా నేను వింటున్నాను, ఎవరేం చెప్తారు అనేది. Cot square A by 3. Yes, sir. అదమ్మా విషయం. దీంతో టేబుల్ అయ్యింది. ఇప్పుడు మనం ఫార్ములే ఫస్ట్ ఇక్కడ కాస్ట్ ఏ గురించి మాట్లాడదాం. కాస్ ఇక్కడ చూడండి, కాస్ట్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ కాబట్టి సైన్ స్క్వేర్ ఏ కాస్ట్ ఏ ఎలా చెప్పాలి అంటే ఈ 2 సైన్ స్క్వేర్ ఏ లెఫ్ట్ సైడ్ కాస్ట్ ఏ రైట్ సైడ్ తీసుకొస్తే 1 మైనస్ కాస్ట్ ఏ ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ట్ ఏ బై 2 అవుతుంది. సైన్ ఏ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ కాస్ట్ ఏ బై 2 అవుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. Yes, sir. Yes, sir. ఇంకా అదంతా రాయట్లేదు నేను. 2 సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు ఒక నిమిషం బాబు చూడండి, ఇక్కడ 2 సైన్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ట్ ఏ అని రాసుకోవచ్చండి. Yes, sir. బాబు Yes, sir. Yes, sir. ఒక్కటే బండ గుర్తు పెట్టుకోండి. 1 మైనస్ కాస్ 2a వచ్చిందా 2 సైన్ స్క్వేర్ ఏ వస్తుంది. 2 సైన్ స్క్వేర్ ఏ వస్తుంది. అర్థమైందా? Yes, sir. Yes, sir. 1 మైనస్ కాస్ 2a వస్తే 2 సైన్ స్క్వేర్ ఏ వస్తుంది. 1 మైనస్ కాస్ 2a వస్తే 2 సైన్ స్క్వేర్ ఏ వస్తుంది. అర్థమైందా? ఇంకా బండ గుర్తు ఎప్పుడో లేపడిగినా ఇంకా మీరు మళ్ళీ ఇంకా పొరపాటు అసలు రాకూడదండి. 1 మైనస్ కాస్ 2a ఇక్కడ 2 కనబడుతుంది, ఇక్కడ 2 సైన్ స్క్వేర్ ఏ వస్తుంది. ఇక్కడ 2 కనబడుతుంది, 2 ముందుకు వచ్చేసి 2 సైన్ స్క్వేర్ ఏ అయిపోతుంది. ఇక్కడ 2 కనబడుతుంది, 2 సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. ఇంకా అలాగా మీరు రివైజ్ చేస్తే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయండి. ఎందుకు గుర్తుండదో చూద్దాం. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయడం అంటే ఒకరోజు చేసి ఆపేమని కాదు. మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా మీకు ఎప్పుడైనా సరే ఒక 2 సైన్ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ 2a అండి. ఇక్కడ కాస్ 2a 1 మైనస్ వచ్చిందంటే సైన్ స్క్వేర్ ఏ వస్తుంది, ప్లస్ వస్తే కాస్ స్క్వేర్ ఏ వస్తుంది. ఇక్కడ కాస్ 2a వచ్చిందంటే 2 అని మొదలవుతుంది, నెక్స్ట్ మీద స్క్వేర్ వస్తుంది. కాబట్టి దీని నుండి సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు అని అడిగితే 1 మైనస్ కాస్ 2a 1 minus cos 2a by 2. అదే సైన్ ఏ అడిగితే ప్లస్ ఆర్ మైనస్ Plus or minus root of 1 minus cos 2a by 2. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు దీని నుండి నేను ఏం రాస్తానంటే
ఒక ఫార్ములా. దీని నుండి సైన్ a/2 అన్నాను అనుకోండి, ఇక్కడ ఏ ప్లేస్ లో a/2 వచ్చిందంటే ఇక్కడ ఏ ప్లేస్ లో a/2 వస్తుంది కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతే ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ a/2 అని వస్తుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే కాస్ పక్కన 2 లేకపోతే సైన్ పక్కన a/2 వస్తుంది. ఇక్కడ 2 లేకపోతే బై 2 వస్తుంది, ఇక్కడ 2 ఉంటే బై 2 రాదు. అర్థమైందా? తర్వాత రెండోది 2 cos square a ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ 2a. ప్లస్ వస్తే కాస్ వస్తుంది, మైనస్ వస్తే సైన్ వస్తుంది. కాస్ స్క్వేర్ a ఈక్వల్ టు 1 plus cos 2a/2 sir. 1 ప్లస్ కాస్ 2a/2. Cos a is equals to plus or minus root ప్లస్ plus or minus root 1 plus cos 2a/2 sir. దీని నుండి Cos a/2 is equals to cos a/2 ఈక్వల్ టు plus or minus root over root 1 plus 1 plus cos a/2. అదే విషయం. ఇంకో విషయం తర్వాత, ఇప్పుడు కాస్ ఏ అంటే ఇది, సైన్ ఏ అంటే ఇది, కాబట్టి దీని నుండి మనం మూడోది tan a ఈక్వల్ టు ఎలా రాయొచ్చు? tan a ఈక్వల్ టు sin a బై sin by cos రాయొచ్చు. 1 మైనస్ cos 2a బై 1 ప్లస్ cos 2a. దీన్నే మనం ఇలా కూడా రాయొచ్చు, tan a/2 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 మైనస్ cos a బై 1 plus cos a. ఇంకా దీనికి రివర్స్ కాట్ వస్తుంది, ఇంకా అది అవసరం లేదండి. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? చూడండి.